సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఇప్పుడు తినలేనులేండి అవన్నీ. ఎందుకు తినడం మానేసావా నువ్వు? అంటే లెక్కలేసుకొని తినాల్సి వస్తుంది కదా ఫేవరెట్ ఫుడ్ అంతా. అంటే నేను ఫేవరెట్ ఫుడ్ అంటే బిర్యానీ అని చెప్తా. అమ్మ నేను బిర్యానీని. అవును, రోజు తింటే ఇలా ఉండరు కదా. ఎందుకు నీకు మొత్తం మా మేనేజర్స్ పెట్టట్లేదా నీకు? కళ్యాణ్ నువ్వు ఇట్లానే ఉండాలని ఏమైనా ఆపుతున్నారా చెప్పు. వాళ్ళు ఆపకపోయినా సరే మేము తినలేను కదా అంటున్నా. మీరు తింటారా రోజు బిర్యానీ? అంటే ఒక్కో రోజు సాటర్డే తినను, మండే తినను దేవుడి కోసం. మా ఇమ్ము అయితే మొత్తం కుమ్ముతానే ఉంటాడు. ఇమ్ము అనుకున్నంత కెపాసిటీ నాకు లేదు. ఇమ్ముకి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? అన్న ఇంకా జమ్స్ రా మా జమ్స్ అంటాడు కదా. రియాలిటీ అని చెప్పాడు అనమాట. మీ ఇంట్లో మీ అన్న ఎట్లా ఉంటాడో ఇమ్ము కూడా అట్లానే. ఎవ్రీథింగ్ అంటే మీరు చూసారు కదా, ఎవ్రీథింగ్ బాగా చూసుకున్నాడు. ఇంకా మా డెమోన్ ఎట్లా ఉంటుంది? రీసెంట్ గా వాళ్ళ ఫాదర్ కూడా ఫాదర్ అంటే అది ముందు క్యాన్సర్, అది టంగ్ క్యాన్సర్ ఏదో అయింది, ముందు నుంచి ప్రాబ్లం ఉందని చెప్పారు. వయసు అయింది కదా, ఆ ట్రీట్మెంట్ కి పాపం బేర్ చేయలేక. ఎందుకంటే మీరు హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ని ఇక్కడ చూసారు. తను ఇక్కడ కిసిక్ టాక్స్ కి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అతను చాలా ఎనర్జీగా ఉండేవారంట. ఈవెన్ హీస్ ఇన్ 70s ఆల్సో చాలా ఎనర్జెటిక్ గా ఉండేవారంట. అప్పుడప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తుంటాయి అంటారు కదా, అట్లా. సో ఆ టైంలో మీరు డెమోన్ ని కాల్ చేయడం ఎట్లా ఉంటుంది మీ బాండింగ్? డెమోన్ కి మీకు ఆడు కూడా అన్న సేమ్, ఇంకా ఆడు పెద్దోడు నేను చిన్నోడు అలానే ఉంటుంది. సీతామహారాజు సినిమా ఏరా అంటే ఏరా. పెద్దోడు ఎవరు చిన్నోడు ఎవరు? ఏం మాట్లాడుతున్నారు? మొత్తం ప్రపంచం అంతా తెలుసు, ఆడే పెద్దోడు. డెమోన్ నువ్వు పెద్దోడేరా? నువ్వు మొన్న వచ్చి తున్నావు నా ముందు, అంటే చిన్న పిల్లలకే చేశాడు వాడు బిహేవియర్ అంతా. బుక్ బై ఇట్స్ కవర్. లేదు, నా ముందు చాలా చిన్న పిల్లలు అక్క ఏంటక్క అట్లా ఇట్లా చేశాడు. నీకంటే పెద్దోడా? ఐఎమ్ 24, he is 30. బేసిక్ గా నేను మా డాడీని అయితే డాడీ, నాన్నగారు అట్లా అంటాను. మీరు హౌస్ లో ఉన్నప్పుడు ఆయన ఆయన అని సంథింగ్, మీ నాన్నతో ఉండే బాండింగ్ ఎట్లా ఉంటుంది మీకు చెప్పండి. హీ ఈజ్ మై హీరో అని చెప్తా. బేసిక్ గా అంటే అతని స్టోరీ అలా ఉంది. అంటే ఎలా ఉంటది అంటే, వీడికి ఏంట్రా తరతరాలు కూర్చుంటే వీడికి అంత బిజినెస్ అయ్యింది, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వీడికి మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయాడు అనే స్టేజ్ నుండి మంత్స్ లో మళ్ళీ అదే బిజినెస్ మళ్ళీ కంప్లీట్ జీరో అయిపోవడం, తర్వాత హెల్త్ అప్సెట్ అవ్వడం, ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవ్వడం, నెంబర్ ఆఫ్ డెప్ట్స్ ఉండడం, ఆ డెప్ట్స్ అన్ని క్లియర్ చేస్తూ మళ్ళీ వేరే వేరే ఫీల్డ్స్ లో ట్రై చేస్తూ నన్ను చదివించడం, తమ్ముడు చదివించడం, తర్వాత మళ్ళీ షాప్స్ పెట్టడం. ఇప్పుడు ఇంకొక 10 మందికి అవసరం ఉన్నప్పుడు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చే కెపాసిటీ ఉందని. అదే అంటే చెప్తున్నా కదా, ఆ జీరో వెళ్ళి హెల్త్ అప్సెట్ అయిన తర్వాత మళ్ళీ గ్రో అవడం అనేది ఏ రోజుకి నేను అమ్మ ఏంటి ఇది అవుతుందా అసలు లైఫ్లో, ఇది అసలు అవుతుందా అనే సిచ్యువేషన్లో ఉండేవాడిని. అంటే కళ్యాణ్ మీరు ఆ టైంలో ఎట్లా ఫేస్ చేశారు? డాడీ 10 మందికి పెట్టే చేతి నుంచి ఆయన చేతులు ఏమీ లేకుండా అయిపోయిన. చెప్పాలంటే నేను అది అసలు నాకు చిన్నప్పటి నుంచి నేను బయట ఉన్నాను కాబట్టి నాకు అవేమీ తెలియదు. మీరు వాళ్ళ కష్టాలు తెలియదు, వాళ్ళు ఇన్ని పడ్డారు నాకు అసలు తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఫ్యామిలీకి టోటల్ గా దూరం. నేను కంప్లీట్ హాస్టల్లో ఉన్నాను. అంటే ఏం జరిగినా ఎన్ని కష్టాలు పడినా నాకు చెప్పేవారు కాదు, నా వరకు వచ్చేది కాదు. నేను వెళ్ళిన 10 days మాత్రం బాగా చూసుకునేవారు. తర్వాత మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కష్టం అనేది ఎప్పుడు మీకు చెప్పలేదు? నాకు ఎప్పుడు చెప్పలేదు. నా ఓన్ గా నేను కష్టపడుతున్నాను తప్ప వాళ్ళ కష్టాలు ఎప్పుడు నా వరకు తీసుకొని రాలేదు. ఒక రోజు అనేది మీకు తెలిసే ఉంటుంది, నా ఫ్యామిలీ ఇంత కష్టపడ్డారా, ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారా మీకు తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? కదా ఇంకా ఎక్కువ కష్టపడడం మొదలు పెట్టా నేను తెలిసాక. అరే ఇట్లా కాదురా బాబు, లక్ష్మణరావు పెద్ద కొడుకు అంటే ఏంటో చూపించాలి వీళ్ళకి అని చెప్పి. సో మొత్తానికి కష్టపడి ఈ రోజు ఇంతవరకు వచ్చారు. ఎట్లా మీ ఊర్లో మిమ్మల్ని చూసే విధానం కానీ? బేసిక్ గా నేను ఎవరితో మాట్లాడను, చాలా తక్కువ మందితో మాట్లాడతా. అది కూడా సో మాక్సిమం నా ఊర్లో చాలా మంది నేను తెలియదు. తర్వాత ఎప్పుడు నేను ఇంటర్ జాయిన్ అయ్యాక తెలిసాను, ఓకే పవన్ కళ్యాణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పి. సో ఎప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు, ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడు మారు, ఒకలానే ఉంటారు. నీకు ఏదైనా మీ నాన్నగారికి చెప్పాలనిపించిందా కళ్యాణ్? ఫైటింగ్ స్పిరిట్ నాకు ఇమ్మని అనుకుంటాను ఇప్పుడు. నాకు కష్టాలు తెలియకుండా పెంచాడు మా డాడీ, ఇన్ని కష్టాలు పడినా అనే ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఎప్పటికే ఉంటుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. నీ ఫ్యామిలీలో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఇప్పుడు కళ్యాణ్ నేనున్నాను అని చెప్పే స్టేజ్కి వచ్చారు కళ్యాణ్. స్టిల్ ఇప్పుడు కూడా నాకు కష్టాలు చెప్పరు. నేను అడుగుతుంది ఏంటి ఏమేం జరిగిందంటే, లేదు అంత బాగానే ఉన్నాను.
ఇప్పటికీ చెప్పరు. అంటే ఎందుకు నువ్వు అంటే అంత ప్రేమ లేకపోతే నీకు తెలియకూడదు? దే కెన్ హ్యాండిల్. మా పెదనాన్న ఉంటారు, మా ఫ్యామిలీకి బ్యాక్ బోన్ ఎవరంటే మా పెదనాన్న. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్. ఏదో అంతకు మించి ఏమైనా అవుతుంది అన్నప్పుడు ఏమైనా ఫోన్లు వస్తే రావచ్చేమో కానీ మాక్సిమం వాళ్ళే చూసుకుంటారు. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాళ్ళే చూసుకుంటారు ఎవ్రీథింగ్. మీ ఇష్టానికి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచి. నువ్వు మా కోసం ఈ జాబ్ చేయాలి, లేకపోతే మా కోసం ఏదో ఒకటి సంపాదించి తీసుకురావాలి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు. ఇలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఇప్పుడు మీ కష్టాలు వాడికి చెప్పి వాడిని ఇబ్బంది పెట్టి వాడిని కూడా మీ చేసిన అప్పులకు వాడిని వడ్డీ కట్టమండం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఈ పెంపకాన్ని కరెక్ట్గా పెంచి ఉండేది వాడు ఇన్బిల్ట్గా వాడే రియలైజ్ అయ్యి అరే నా ఫ్యామిలీ ఎంత కష్టాల్లో ఉంది, నేను ఏదైనా సక్సెస్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని మార్చాలి అనేది ఎవ్రీ బాయ్కి ఉంటుంది. అది ఉండదని నేను ఎప్పుడు అన్నాను, ఎవ్రీ బాయ్కి ఉంటుంది. కాకపోతే చిన్నప్పటి నుండి పర్ఫెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల లేదా ఏదైనా వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు వాడు కొన్ని కన్ఫ్యూజన్స్ లేకపోవడం వల్ల సమ్ టైమ్స్ అవుతారేమో తప్ప. బట్ ఎవ్రీ బాయ్ హ్యాస్ ఎ డ్రీమ్, వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ కుర్రోడ ప్రతి ఒక్కడికి ఉంటుంది ఒక కార్ కొనుక్కొని మా డాడీని మమ్మీని వేసుకొని తిప్పాలి అని. ఇట్స్ ఎ బాయ్ థింగ్. అది పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏ ఉండవు. ఒక ఇల్లు, ఒక కారు, లైఫ్ సెటిల్ అనుకుంటారు అంతే చాలా మంది. కొంతమంది అబ్బాయిలు వాళ్ళ ఫ్యామిలీ మీదే డిపెండ్ అయ్యి వాళ్ళు చేసే పని మర్చిపోతారు, వాళ్ళ చదువు మర్చిపోతారు, అన్ని మర్చిపోయి మీరు నన్ను కన్నారుగా చూడండి అని కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఎట్లాంటిది ఇస్తారు? సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ పేరెంట్స్కి ఇస్తా, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి రియాలిటీ అని చెప్తా అంతే. బేసిక్గా మా డాడీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేది మీ అందరికీ బాగా ఎక్కేసింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా డాడీ నాకు ఆ మాటలే చెప్పి, సో నాకేం కొత్తగా ఏం అనిపించలేదు. సీరియస్లీ నాకు లోపల ఓకే డాడీ అన్న అంతే. నేను ఇంటి దగ్గర ఉన్న ప్రతిరోజు డిన్నర్ చేస్తున్నప్పుడు చెప్పే మాటలు ఇవే. మా డాడీ నాన్నగారు చెప్పే ఒక గంట ఉంటుంది నాకు క్లాస్. అంటే ఎట్లాంటి మాటలు చెప్పేవారు? అంటే ఇట్లానే ద రియాలిటీ, లైఫ్ రియాలిటీ అర్థం తెలుసు. అంటే ఆ రోజు ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా బ్యాడ్ గా జరిగితే అతనికి అనుకూలంగా కానీ వేరే సిచ్యువేషన్స్ ఏమైనా ఇలా జరిగితే ఇలా జరిగి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా మనం నువ్వు ఉంటే ఎలా ఎదుర్కొంటావు నన్ను క్వశ్చన్ వేస్తాడు. నువ్వు ఎలా ఎదుర్కొంటావు చెప్పా, నేను తిరిగి ఏదైనా ఎక్కడైనా మన చుట్టుపక్కల జరిగితే ప్రాబ్లం అది నువ్వెట్లా ఫేస్ చేస్తావని అడిగా. ఎవ్రీథింగ్. ఓ నైస్. అలా ఎక్కువ ఈ డిస్కన్స్ ఉండేవన్నమాట. సొసైటీ గురించి, బయట ఇలా అవుతాయి, ఇలా ఉంటారు, ముందు కనిపించే మనుషులు వెనకాల ఒకలా ఉండరు, అది ఇవన్నీ చెప్పి నాకు కంప్లీట్ ఫీడ్ ఉంటుంది. సో అందుకే నాకు ఆ రోజు ఏమనిపించలేదు. తర్వాత తెలిసింది బయటకు వచ్చాక అరే ఎంత అయిందా అని చెప్పి. మీ మదర్ దగ్గర కూడా మీరు మీ మమ్మీ రాగానే ఒకలాగా ఇట్లా కూర్చొని కిట్లాగా అసలు. అంటే బేసిక్గా నేను మా మమ్మీని ఎక్స్పెక్ట్ చేయలే, మా నాన్నమ్మని అనుకున్నా. మా నాన్నమ్మ వస్తుందేమో అనుకున్నా. అంటే మీ నాన్నమ్మకి మీరంటే ఇష్టం? సో స్వీట్. తను బేసిక్గా మా మమ్మీ గురించి నాకు తెలుసు కదా, కంప్లీట్ ఇంట్రోవర్ట్. ఒక డైలాగ్ కూడా ఉండదు, అది నాకు తెలుసు. సో ఇంట్లో కూడా ఉండదు. జస్ట్ నార్మల్గా ఏదో మాట్లాడమంటే మాట్లాడుతుంది, అంతే ఆగిపోతుంది. సో మా మమ్మీని మ్యాక్సిమం వద్దంటారు. టీము స్వీట్ గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అడుగుతారేమో. మా నాన్నమ్మ చాలా స్వీట్ గా మాట్లాడుతుంది. అంటే బేసిక్ గా ఏజ్డ్ అయినా సరే జెన్జీకి తగ్గట్టు ఉంటుంది మా నాన్నమ్మ. జెన్జీ నాన్నమ్మ అని అంటాను. సో ప్రతిదీ బాగా మాట్లాడుతుంది అనమాట. చక్కగా అందరితో అన్నిటి గురించి బాగా మాట్లాడుతుంది. సో మా నాన్నమ్మ వస్తుందేమో అనుకునే థాట్ లో ఉన్నా. లేదా మా డాడీ గానీ నాన్నమ్మ గానీ వస్తుంది అనుకున్నా. బట్ అమ్మ రావడం సర్ప్రైజ్. అమ్మ అమ్మ వచ్చినప్పుడు కూడా తనుజ ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారు అమ్మకి. సో మీకు ఎట్లా అనిపించింది? ఇలా షాక్ అయ్యా. వాట్ హ్యాపెండ్? తనుజ నేను మంచి ఫ్రెండ్స్ అవడం అనేది మా ఇద్దరి మధ్యలో ఉంటుంది. మా మమ్మీకి తను కూడా అంత తక్కువ టైంలో కనెక్ట్ అయ్యిందా అనేది నాకు చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. మీ మమ్మీ ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నువ్వు ఇప్పుడు కెప్టెన్సీ అంటే కష్టపడి నా కోసం ఆ రోజంతా గేమ్ ఆడి ప్రతి ఒక్కరితో కన్విన్స్ చేసి మాట్లాడి నన్ను లాస్ట్ వరకు తీసుకొచ్చింది కదా. సో నన్ను ఎలాగైనా కెప్టెన్ చేయాలనేది తన విషయం. అంటే తనుజ ఎట్లా అంటే తను నాకు కనెక్ట్ అయినప్పటి నుంచి ఫ్రమ్ 5th 6th వీక్స్ నుండి నేను లేకపోతే తనుజాకి నేను సపోర్ట్ చేయడం, తను గేమ్ లో లేకపోతే అంటే రేస్ లో కెప్టెన్సీ రేస్ లేకపోతే తను నాకు సపోర్ట్ చేయడం, ఇది వస్తుండేది. ఎక్కడ పుట్టాడు కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు. నువ్వు అట్లా చూస్తే నాకు కొంచెం భయం వేస్తుంది. ఏంటో అబ్బాయి అక్కడ చాలా సాఫ్ట్ గా ఉన్నాడు, ఇక్కడ ఓరి దీని వేసాలో అన్నట్టు. ఫస్ట్ 3 వీక్స్ నన్ను అలాగే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. చిన్న పిల్లలు ఎక్స్క్యూజ్ మీ చిన్న పిల్లలు అట్లా కాదు. నేను నవ్వకుండా నార్మల్ గా ఇలా ఆలోచిస్తున్నా సరే వీడికి ఇంత పొగరు ఏంటి అన్నట్టు ఉంటది నా ఫేస్. బేసిక్ గా జాతకం అలాంటిదిలే, ఏం చేయలేను. ఫస్ట్
2 weeks ఇదేంటి మాట్లాడ్డా వీడికేంటి ఎంత పవర్ అన్నట్టు అనుకున్నారు బయట. ఆడియన్స్ కూడా అలాగే పోర్ట్రే అయింది. నా ఒరిజినాలిటీ తెలిసాక ఇంకా నా ఫేస్ అంతా నేనేం చేయగలను దానికి. అంటే మొక్క మీద చెప్పేస్తావు కదా ఏమున్నా. నీకు అగ్ని పరీక్షలో కూడా అసలు శ్రీముఖిని అట్లానే ఊరికే ఫన్ అంటే అది ఆర్గానిక్ గా జరిగింది. అసలు నా తమ్ముడు గెలిచాడు అని మా శ్రీముఖి అంటుంటే అసలు మస్తు ఫీల్ ఉంది. అవును, ఫస్ట్ ఎంకరేజ్ అగ్ని పరీక్ష హోస్ట్ కదా, ఎంకరేజ్ చేయడం అంటే ప్రతిదీ టిప్స్ కూడా అప్పుడు అగ్ని పరీక్ష అప్పుడు ఎలా ఏంటి అనేది ఎవ్రీథింగ్